హాయ్ అండి. చాలా రంజుగా సాగుతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలో రాజకీయాలు, ముఖ్యంగా గవర్నర్లకి మొన్న మొట్టికాయలేసింది సుప్రీంకోర్టు. అది చాలామందికి మింగుడు పడల. ఎందుకు మింగుడు పడలేదంటే ఆల్రెడీ గవర్నర్లుగా పనిచేసిన వాళ్ళకి, పనిచేస్తున్న వాళ్ళకి వీటన్నిటికీ కొంచెం కష్టంగా ఉంటుంది. వీళ్ళందరికీ బాగా కష్టంగా ఉంటుందన్నమాట ఇవన్నీ. ఎందుకంటే అవతల నుంచి మనమే పెద్ద పెద్ద అసలు మనం తిరుగులేని నాయకులం, తిరుగులేని గొప్ప అతి పెద్ద పవర్లో మనం అనుకునే టైంలో మనకంటే ఎవరో పెద్ద పవర్ మన మీద ఒక టోపీ పెడుతున్నారు, ఒక రకమైన చిన్న మొట్టికాయ వేస్తున్నారు, చిన్న చెంప దెబ్బ వేస్తున్నారు అంటే ఎవరికైనా కష్టం ఉంటుంది. అంటే నేను వీళ్ళని అంటలేదండి. ముఖ్యంగా మామూలుగా మనం చాలా గొప్పగా వాళ్ళం అని అనుకునేటప్పుడు ఎవరో ఒకళ్ళు చిన్న చెంపదెబ్బో చిన్న మొట్టిగా వేసినప్పుడు చికాకుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పాపం ఉపరాష్ట్రపతి గారికి చాలా చికాకు వచ్చింది, చాలా బాధపడ్డారు ఆయన. ఎందుకంటే న్యాయం కూడాను ఒక 4 పాదాలలో నడవకూడదండి. ఇప్పుడు మన సుప్రీంకోర్టు చెప్పిందేంటి, ఇట్లాగూ 10 బిల్లులు గవర్నర్లు తొక్కి పెట్టేస్తున్నారు. తమిళనాడు గవర్నర్ గురించి రవి గురించి మాట్లాడుతూ, తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో రవి, ఆయన గురించి మాట్లాడుతూ ఇట్లా కుదరదు, ఇట్లా చేయటానికి వీల్లేదు, తొక్కి పెట్టడానికి వీల్లేదు అని ఒక రకమైన ఒక చక్కటి తీర్పు ఇచ్చారు కదండి మొన్న. ఎవరంటే వాళ్ళు జేబీ పార్దీవాలా, ఆర్ మహాదేవర్ల ధర్మాసనం అనమాట. మనం 2-3 సార్లు 2-3 వీడియోలు చేసుకున్నాం. అయితే ఇది పాపం మింగుడు పడలేదు. పాపం ఏం చేస్తాం మరి, పెద్ద ఆయన అంతే. ఏంటంటే చాలా విజ్ఞత గల ఆయన, ఆయన చాలా అనుభవం గల వ్యక్తి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని తప్పుపట్టారు వారు. జగదీప్ ధన్కర్ గారు ఏం మాట్లాడారంటే నేను మీకు చదివి వినిపిస్తానండి. రాజ్యసభలో భారత రాష్ట్రపతిని సుప్రీంకోర్టు అంటే దీనిలో ఈ విషయంలో రాష్ట్రపతిని కూడా అన్నారు. ఏమని చెప్పిందంటే, రాష్ట్రపతి బిల్లులపై నిర్ణయాన్ని తీసుకోవటం ఆలస్యమైతే అందుకు గల కారణాలను రాష్ట్రాలకు తెలియపరచాలని కూడా తెలిపింది. కానీ అది నచ్చలేదన్నమాట పాపం వీరికి. ఎందుకంటే ఉపరాష్ట్రపతి గారు కదండి, అందుకని వీరికి నచ్చల. ఎప్పుడప్పుడు రాష్ట్రపతి అవుతాననుకున్నారు కానీ అలాంటి అవకాశం పాపం వీరికి రాదండి ఎప్పటికీ కూడా. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అవటమే చాలా గొప్ప విషయం. కాబట్టి ఏంటంటే, ఎందుకంటే ఆ తమిళనాడు తీర్పు ఇచ్చే ప్రక్రియలో గవర్నర్కి మొట్టికాయలు వేసిన సందర్భంలో అట్లాగే వీళ్ళు ఈ తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు గెజిట్లో కూడా నోటిఫికేషన్ చేసేసారు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు. గవర్నర్ గవర్నర్ లేదు, లేకపోతే రాష్ట్రపతి వాళ్ళ అప్రూవల్ లేదు, ఏం లేదు. ఇదిగో మనకి సుప్రీంకోర్టు ఇచ్చేసింది గ్రీన్ సిగ్నల్ అని వాళ్ళు నోటిఫికేషన్లో వేసేసారు, గెజిట్లో నోటిఫికేషన్ చేసేసారు అనమాట తమిళనాడు గవర్నమెంట్. అయితే ఇప్పుడు దానికి పాపం మన వాళ్ళకి చాలామందికి కాలుతుంది కదండి. అట్లాగే పాపం మన వీపీ గారికి కూడా కొంచెం నొచ్చుకున్నారు వాళ్ళు. ఏంటంటే న్యాయ వ్యవస్థ రాష్ట్రపతికి గడువు నిర్దేశించడం ఏమిటి, ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించకూడదు, కానీ నేడు శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు, వారే కార్యనిర్వాహక విధులు కూడా నిర్వహించేస్తున్నారు. మరి కానీ ఏంటంటే ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు. కానీ పాపం ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు వాళ్ళు తయారు చేసే బిల్స్, ప్రజల కోసం వాళ్ళు తయారు చేసే, ప్రజల మంచిని, వెల్బీయింగ్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని తయారు చేసే అవి మాత్రము వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నుకోబడ్డారో ప్రజల చేత వాళ్ళు ఎవరు బిల్స్ చేయకూడదండి. కానీ నామినేటెడ్ పోస్టులలో ఉన్న గవర్నర్లు కావచ్చు, ఇంకా పెద్ద వాళ్ళు కావచ్చు, వాళ్ళు మాత్రము వాళ్ళే మొత్తము ఒక వాళ్ళ బెత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలన్నమాట. అంతేగాని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో పెట్టుకోకూడదు అది అని చెబుతారన్నమాట. అందుకని ఏంటంటే ఆయన ఏమంటారంటే, న్యాయ వ్యవస్థ రాష్ట్రపతికి గడువు నిర్దేశించడం అంటే ఏంటంటే ఒక నెలలోపు మీరు చెప్పేయాలి, లేకపోతే ఎందుకు కారణం ఏంటి అని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచాలి అని చెప్పారు కదా. అందుకని ఆయనకి నచ్చలేదు. ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించకూడదు, కానీ నేడు శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు, వారే కార్యనిర్వాహక విధులు కూడా నిర్వహించేసేస్తున్నారు. గవర్నర్లు చేయొచ్చు కానీ జడ్జీలు చేయకూడదు. మనం అంటున్నాం అనమాట. సూపర్ పార్లమెంటుల
వ్యవహరిస్తున్నారు. కానీ వాళ్ళకు మాత్రం ఎలాంటి జవాబుదారీతనం లేదు. ఓకే, జవాబుదారీతనం లేదు, అది మనం ఒప్పుకుంటాం నిజంగా. ఎందుకంటే కానీ వాళ్ళు 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 ఏర్పరచడం కానీ, వాళ్ళు కొలీజియంలు కానీ, లేకపోతే వాళ్ళ జడ్జిల నియామకం కానీ అంతర్గతంగానే జరిగిపోతుంటాయి. అది మాత్రం ప్రజాస్వామికం కాదు, ప్రజాస్వామ్యం కాదని చాలామంది ప్రజాస్వామ్య వాదులు చెప్తున్నారు. కానీ అది ఓకే, అది ఒప్పుకుంటాం మనం. వాళ్ళకి మాత్రం ఏ జవాబుదారీతనం ఉండదు, మనకే ఉండాలి. ఎందుకంటే మన దేశ చట్టాలు వారికి ఏమాత్రం వర్తించవని మండిపడ్డారు. ఇది ఎప్పుడు మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు అంటే, భారత రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఇప్పుడు ఏ రాష్ట్ర గవర్నర్లు పంపిన బిల్లును 3 నెలల్లో రాజ్యసభ 6వ బ్యాచ్ శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ విషయం చెప్పారన్నమాట. ఏం సందర్భం అంటే, రాజ్యసభలో 6వ బ్యాచ్ శిక్షణ ఇస్తున్నప్పుడు వాళ్ళకి రాజ్యసభ మెంబర్లకి శిక్షణ ఇచ్చే టైంలో వాళ్ళను ఉద్దేశించి వారు మాట్లాడారు. వాళ్ళకి పాపం ఇంతకాలంకి ఇన్ని రోజులకి కనీసం ఒక వారం రోజులకి పాపం వారికి మనసులో ఉన్నదంతా కూడాను వెళ్ళగక్కుకోవటానికి, మన VP గారికి వెళ్ళగక్కుకోవటానికి అవకాశం వచ్చింది. కనీసం ఇప్పటికైనా అవకాశం వచ్చింది. పెద్దలకి అవకాశం జరిగినందుకు మనం చాలా ఆనందించాలి. ముఖ్యంగా ఏంటంటే, వీళ్ళ నొచ్చుకున్నది, వీళ్ళ మనసు కూడా ఎంతో బాధపడితే తప్ప పాపం ఇట్లాంటి మాటలు మాట్లాడరు. కాబట్టి మనం కూడాను కాసేపు బాధపడదామండి. సో ఎందుకు ఇలాంటి తీర్పులు ఇస్తున్నాయి, ఇలాంటి తీర్పులు ఎందుకు కోర్టులు ఇస్తున్నాయి, ఇలా కాదు, అసలు మనమే ఇవ్వాలి కదా, గవర్నర్లు మనమే ఇవ్వాలి కదా, రాష్ట్రపతులు మనమే ఇవ్వాలి కదా అని ఆయన చాలాసారి బాధపడుతున్నారు. కాబట్టి మనం కూడా బాధపడుతూ ఈ వీడియోని ఇంతవరకు ముగించేసేసుకుందాం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బాయ్.